గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు జోగ్రఫీ క్లాస్. మనకి అర్థమెటిక్ అండ్ రీజనింగ్కి జీజేపీ తెలుగు యాప్ ఈరోజు ప్రోమో కోడ్ హోమ్ అనేది లాస్ట్ డేట్ అండి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ప్రోమో కోడ్ హోమ్, దాని ద్వారా 10% డిస్కౌంట్ వస్తుంది. టుడే లాస్ట్ అనమాట, అది నోట్ చేసుకోండి పాయింట్. అలాగనే బుక్స్కి మనం GJPtelugu.com వెబ్సైట్లో పెట్టడం జరిగింది. బుక్స్ అనేది చాలామంది అడిగారు కాబట్టి ఆ పాయింట్ ఒకసారి చూడండి. నెక్స్ట్ మనకి బిట్ బ్యాంక్లో కూడా డైలీ బిట్స్ అనేది అప్డేట్ అవుతుంటే ఆ బిట్స్ కూడా నోట్ చేసేసుకోండి ఎవ్రీథింగ్. ఓకే, మనం జాగ్రఫీ క్లాస్కి వెళ్ళినట్లయితే మనము లాస్ట్ క్లాస్లో రెసిడ్యువల్ మౌంటైన్స్ అనేది చూసాం, దానికి ఎగ్జాంపుల్స్ కూడా చూసాము. సో క్లాస్ని ఫర్దర్గా కంటిన్యూ చేస్తే మనం ఈరోజు నెక్స్ట్ టైప్ ఆఫ్ మౌంటైన్స్ చూద్దాం. మనం మౌంటైన్స్ మొత్తం 4 టైప్స్ అనుకున్నాం, అందులో 3 రకాలు ఆల్రెడీ చూసాం. ఫోల్డ్ మౌంటైన్స్ చూసాం, బ్లాక్ చూసాము, మరియు రెసిడ్యువల్ మౌంటైన్స్ చూసాము. ఈరోజు మనం 4th టైప్ ఆఫ్ మౌంటైన్ అయినటువంటి వాల్కెనిక్ మౌంటైన్స్ అనేది చూద్దాం. అది కవర్ చేస్తే టైప్స్ ఆఫ్ మౌంటైన్స్ అవుతుంది. తర్వాత మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మౌంటైన్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేవి మనం నోట్ చేసుకోవాలి, అవి కూడా చూద్దాం. దాంతో మౌంటైన్స్ మోస్ట్లీ ఈరోజు కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం, సో దట్ నెక్స్ట్ మనం వేరే ఒక ల్యాండ్ ఫామ్కి వెళ్ళొచ్చు. గుడ్ మార్నింగ్ అండి ఎవ్రీ వన్ ఆఫ్ యూ. స్టార్ట్ చేసేద్దాం క్లాస్ని. సాయి గారు ఎలా ఉన్నారంటున్నారు? ఫైన్ అండి, గుడ్. సో మనకి నెక్స్ట్ టైప్ ఆఫ్ మౌంటైన్స్ ఏంటి అంటే వాల్కెనిక్ మౌంటైన్స్. వాల్కెనిక్ మౌంటైన్స్ మనం చూస్తే, రవికుమార్ గారు మీరు ఏం చేస్తారు? ఫస్ట్ క్లాస్లో జాగ్రఫీ క్లాస్ 1లో చెప్పానండి. సో మీరు అక్కడ చూడొచ్చు స్టార్టింగ్ ఇంట్రడక్షన్, అప్పుడు చెప్పా అంటే లైక్ నా ఇది ఏం చేశాను అది రవికుమార్ గారు అడిగారు. యూ కెన్ సీన్ జాగ్రఫీ క్లాస్ 1 ఫస్ట్ క్లాస్లో చూడొచ్చు. సో ఇప్పుడు మనకి వాల్కెనిక్ మౌంటైన్స్ అనేది చూద్దాం ఈరోజు. ఆల్రెడీ వాల్కెనోస్లో చదివినప్పుడే వాల్కెనిక్ మౌంటైన్స్ అగ్ని పర్వతాలు ఏ విధంగా ఏర్పడతాయి అనేది చూసేసాము. సో మళ్ళీ మనం బ్రీఫ్గా చూడాల్సిన అవసరం ఉండదు. వాల్కెనిక్ మౌంటైన్స్ ఎలా ఏర్పడతాయని సింపుల్గా మ్యాగ్మా బయటకు వచ్చి భూమి దాటుకొచ్చి లావా రూపంలో ఇట్లా ఏర్పడిన తర్వాత అది సాలిడిఫై అయిపోయిన తర్వాత ఘనరూపం దాల్చిన తర్వాత ఒక పర్వతంలాగా ఏర్పడుతుంది. అదే మనకి వాల్కెనిక్ మౌంటైన్స్ అంటాము. వాల్కెనిక్ మౌంటైన్స్లో మనం చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్స్ చూసుకోవాలి. వాల్కెనిక్ మౌంటైన్స్కి ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నట్లయితే జపాన్ ఆల్రెడీ చూసాం ఎగ్జాంపుల్స్ కూడా మనము. సో ఇక్కడ కొన్ని చెప్పుకుందాం. జపాన్లో ఉన్నటువంటి ఫ్యూజియామా ఎగ్జాంపుల్ ఆఫ్ వాల్కెనిక్ మౌంటైన్. ఇటలీలో ఉన్నటువంటి మౌంట్ వెసూవియస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాల్కెనిక్ మౌంటైన్, మౌంట్ వెసూవియస్. అదేవిధంగా మనకి ఇండోనేషియాలో ఉన్నటువంటి క్రాకోటావా మౌంటైన్ అనేది ఎగ్జాంపుల్ ఆఫ్ వాల్కెనిక్ మౌంటైన్స్. టాంజానియా, ఆఫ్రికన్ కంట్రీ ఆఫ్ టాంజానియాలో ఉన్నటువంటి కిలిమంజరో ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాల్కెనిక్ మౌంటైన్స్. సో వాల్కెనిక్ మౌంటైన్స్కి సంబంధించి ఈ పాయింట్స్ అన్నీ నోట్ చేసుకోండి. దీంతో మనకి టైప్స్ ఆఫ్ మౌంటైన్స్ అయ్యింది. సో మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని పాయింట్స్ మనం చూడాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ కాంటినెంట్స్, ఏ ఖండాల్లో ఏ శిఖరం ఎత్తైన శిఖరాలు అనే పాయింట్ చూడాలి, అది చూద్దాం ఇప్పుడు. హైయెస్ట్ పీక్ ఇన్ డిఫరెంట్ కాంటినెంట్స్ అనమాట ఇప్పుడు మనం చూడబోయే టాపిక్ పేరు. ఓకే కండి, హైయెస్ట్ పీక్ ఇన్ డిఫరెంట్ కాంటినెంట్స్. ఇక్కడ నేను మీకు అది నోట్స్ లాగా పాయింట్స్ ఇస్తానండి. ఆ పాయింట్స్ కేవలం అంటే కాన్సెప్చువల్గా గుర్తుపెట్టుకోవాల్సింది. ఎందుకు మౌంటైన్స్ ఎట్లా వస్తాయి అవన్నీ చూసాం మనం, ఇక్కడ కేవలం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ అనమాట అవన్నీ. సో మనం చూద్దాం ఏ ఖండాలు అంటే ఏషియాలో అతి ఎత్తైన శిఖరం ఏది, ఎత్తైన పర్వతం ఏది, ఆ టైప్ ఆఫ్ పాయింట్స్ ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. సో మనం ఒక్కొక్క కాంటినెంట్లో మోస్ట్లీ ప్రధానంగా చూద్దాం. ఫస్ట్ మనం ఏషియాలో ఇవి నోట్ చేసేసుకోండి, ఎక్కడికెక్కడ ఇచ్చిన పాయింట్స్ మీ నోట్స్లో. సో ఇప్పుడు మనం చూడబోయే టాపిక్ పేరు హైయెస్ట్ పీక్స్, హైయెస్ట్ పీక్ ఇన్ డిఫరెంట్ కాంటినెంట్స్. డిఫరెంట్ కాంటినెంట్స్. సో ఫస్ట్ ఏషియా. సెకండ్ క్లాస్ ఏమిటి సార్ అని అడుగుతున్నారు మోహన్ రావు. సెకండ్ క్లాస్ మనకి పాలిటీ ఉంటుందండి, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, ఈ 2 కాంబినేషన్స్ అనమాట. ఏషియాలో మనం చూసుకున్నట్లయితే హైయెస్ట్ పీక్ ఏమొస్తుందండి ఏషియాలో? నన్ అదర్ దాన్ మౌంట్ ఎవరెస్ట్ అనమాట. మౌంట్ ఎవరెస్ట్. మనకి ఎవరెస్ట్ యొక్క హైట్ ఎంత అంటే 848 meters.
మళ్ళీ సార్ నేను చదివిన బుక్లో 8850 మీటర్స్ ఉంది సార్ అని మీరు అనొచ్చు. మీరు ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనకు అఫీషియల్ సోర్సెస్ ప్రకారం 8848గానే చెప్పడం జరుగుతుంది. ఇదే కరెంట్ అఫీషియల్ ఎలివేషన్ అనమాట. ఈ 1955లో ఇండియన్ గవర్నమెంట్ సర్వే చేసింది, ఇండియన్ సర్వే. అప్పుడు హైట్ 8848 అని చెప్పడం జరిగింది. ఈ సర్వేనే యూఎస్ఏ వాళ్ళు కూడా క్రాస్ చెక్ చేసి యూఎస్ఏ వాళ్ళు కూడా 1975లో కన్ఫర్మ్ చేశారు. సో అఫీషియల్గా మనకి ఎవరెస్ట్ యొక్క హైట్ ఎంత అంటే 8848 మీటర్స్ అనే మనం చెప్తాము. అయితే కొన్ని బుక్స్లో 8850 అని కూడా ఉంటుంది, డిఫరెంట్ రీజన్స్ వల్ల. అంటే జనరల్గా మనకి వింటర్ సీజన్లో మంచు బాగా పేరుకుపోతుంది అనమాట హిమాలయస్, దాంతో కొంచెం హైట్ పెరుగుతుంటుంది. సో జనరల్గా మీకు 8848 అనేది అఫీషియల్గా నోట్ చేసుకోండి. ఇది ఏషియాలో హైయెస్ట్ పీక్ అనమాట. మనకి ఆఫ్రికాలో హైయెస్ట్ పీక్ ఏది అని అడుగుతుంటాడు ఎగ్జామినేషన్స్లో. ఆఫ్రికాలో హైయెస్ట్ పీక్ వచ్చేసరికి కిలిమంజారో. ఇందాక చూసాం కదా, ఆఫ్రికన్ కంట్రీ ఆఫ్ టాంజానియాలో ఉంటుంది కిలిమంజారో. సో కిలిమంజారో విత్ హైట్ ఆఫ్ 5895 మీటర్స్ ఈజ్ ది హైయెస్ట్ పీక్ ఇన్ ఆఫ్రికా. సో కిలిమంజారో. నెక్స్ట్ మనము ఆస్ట్రేలియాలో మాట్లాడుకుందాం. హైయెస్ట్ పీక్ ఇన్ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా మాట్లాడుకుంటే మౌంట్ కోషియాస్కో. స్పెల్లింగ్ ఇది గుర్తుపెట్టుకోండి, కోషియాస్కో. ఎస్, ఇది SZKO, కోషియాస్కో. ఇది హైట్ ఆఫ్ 2228 మీటర్స్. ఇది ఆస్ట్రేలియాలోనే హైయెస్ట్ పీక్ అనమాట. నెక్స్ట్ మనకి నార్త్ అమెరికాలో హైయెస్ట్ పీక్ ఏది అంటే మౌంట్ మెక్కిన్లే విత్ ఎ హైట్ ఆఫ్ 6168 meters is the highest peak in North America. సౌత్ అమెరికాలో హైయెస్ట్ పీక్ ఏది? సౌత్ అమెరికాలో హైయెస్ట్ పీక్ వచ్చేసరికి మనకి మౌంట్ అకాన్కుగ్వా. అకాన్కుగ్వా విత్ ఎ హైట్ ఆఫ్ 6960 meters is the highest peak in South America. యూరప్లో హైయెస్ట్ పీక్ వచ్చేసరికి మనకి యూరప్లో పరంగా మాట్లాడుకున్నప్పుడు హైయెస్ట్ పీక్ మౌంట్ ఎల్బ్రూస్ విత్ ఎ హైట్ ఆఫ్ 5642 meters. అదే మనకి అంటార్క్టికా పరంగా మాట్లాడినప్పుడు హైయెస్ట్ పీక్ ఏమొస్తుంది అంటే మౌంట్ విన్సన్ మ్యాసిఫ్ with a height of 4897 meters stands the tallest peak in Antarctica. ఈ పాయింట్స్ ఇవన్నీ నోట్ చేసుకోండి. పాయింట్స్ ఇవేంటి? డిఫరెంట్ కాంటినెంట్స్లో డిఫరెంట్ హైయెస్ట్ పీక్స్ అనమాట. నెక్స్ట్ మనం చూడాల్సిన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మౌంటైన్స్కి సంబంధించి సమ్ స్టాండర్డ్ ఫ్యాక్ట్స్ ఏంటి అంటే మన ప్రపంచంలోనే ఎత్తైన శిఖరాలు ఏంటి, లిస్ట్ ఆఫ్ మేజర్ మౌంటైన్ పీక్స్ ఆఫ్ ద వరల్డ్ మనం చూడాలి. ఇవన్నీ నథింగ్ మచ్ కాన్సెప్చువల్గా డీప్ ఏమి ఉండదు, జస్ట్ రిమెంబరింగ్ పాయింట్ అన్నట్టు. జస్ట్ మీరు అట్లా నోట్ చేసేసుకోండి, నథింగ్ మచ్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్సో. అంటే సింపుల్ ఫ్యాక్ట్స్ అనమాట ఇవంతే. నెక్స్ట్ హెడ్డింగ్ మనకి ఏంటి అంటే లిస్ట్ ఆఫ్ మేజర్ మౌంటైన్ పీక్స్ ఆఫ్ ద వరల్డ్. పీక్ అంటే ఏంటి, రేంజ్ అంటే ఏంటి తెలుసు కదండి. పీక్ అంటే శిఖరం. మేజర్ మౌంటైన్ పీక్స్ ఆఫ్ ది వరల్డ్ ఏది? అన్నిటికన్నా హైయెస్ట్ మౌంటైన్ ఏదండి? ఆబ్వియస్లీ మనకు తెలుసు, ఏమంటాము? ఎవరెస్ట్ అంటాము. ఎవరెస్ట్ ఏ దేశంలో ఉంది? నేపాల్ దేశంలో ఉంది. ఎవరెస్ట్ ఎత్తు ఎంత? 8848 meters. ఈ 3 పాయింట్స్ మనం చేసుకోవాలి. టాప్ 10 చూద్దాం. ప్రపంచంలోనే మనము టాప్ 10 అయినటువంటి మౌంటైన్ పీక్స్ చూద్దాం, ఎత్తైన మౌంటైన్ పీక్స్. ఫస్ట్ ఎవరెస్ట్, సెకండ్ K2నే మనము గాడ్విన్ ఆస్టిన్ అని కూడా అంటాము. ఇది ఎక్కడ ఉంది అంటే కాంట్రవర్షియల్, ఇది ఇండియాలో ఉందనే మనం చెప్పుకోవాలన్నమాట.
ఇంటర్నేషనల్లో ఏమంటారంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉంటుంది ఇది అని అంటారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి నేను తర్వాత చూపిస్తాను మీకు మ్యాప్, అందులో క్లియర్గా మనకు ఉంటుంది. ఇక్కడ మీరు ఇది నోట్ చేసుకోండి, ఇవే అనమాట మేజర్ మౌంటైన్స్. ఇందాక మనం అనుకున్నాం కదా, ఇక్కడ చెప్తే మీకు ఇంకా బాగా అనిపిస్తుంది. ఇది ఎవరెస్ట్ అండి. ఏషియాలో ఉన్నటువంటి హైయెస్ట్ పీక్ ఏది అంటే ఎవరెస్ట్. నెక్స్ట్ మనం అనుకున్నాం కదండి ఆఫ్రికాలో ఉన్నటువంటి కీలిమంజరో అని, ఇది కీలిమంజరో. నెక్స్ట్ మనకు ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి కోషియాస్కో, ఇది ఆస్ట్రేలియాలో కోషియాస్కో. నార్త్ అమెరికాలో ఉన్నటువంటి మౌంట్ మెక్కిన్లీ ఇది. సౌత్ అమెరికాలో ఉన్నటువంటి అకాన్కుగ్వా, సౌత్ అమెరికాలో ఉన్నటువంటి అకాన్కుగ్వా ఇది. యూరోప్లో ఉన్నటువంటి ఎల్బ్రూస్ ఇది. అంటార్క్టికాలో ఉన్నటువంటి మౌంట్ విన్సన్ మ్యాసిఫ్ ఇది, మౌంట్ విన్సన్ మ్యాసిఫ్. సో ఈ పాయింట్స్ ఓకే కండి. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే జనరల్గా మన భారతదేశం ఎట్లా మనం చూపిస్తాము, జమ్మూ అండ్ కాశ్మీర్ది ఇట్లా చూపిస్తాం మనము, మన జమ్మూ అండ్ కాశ్మీర్. కాకపోతే ఈ ప్రాంతాన్ని పాకిస్తాన్ వాళ్ళు ఆక్రమించారనమాట. అందుకని దీన్ని మనం పాక్ ఆక్రమించిన కాశ్మీర్ అంటాం, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటాం. కాకపోతే ఇది మనము లీగల్గా పరిగణించం, ఇది మన ఇండియాగానే మనం పరిగణిస్తాం. ఇంటర్నేషనల్ పాకిస్తాన్ వాళ్ళు ఇది పాకిస్తాన్గా చెప్పుకుంటారు, ఇండియా వాళ్ళు ఇది ఇండియాగా చెప్పుకుంటారు. ఇంటర్నేషనల్లో ఇది ఒక డిస్ప్యూటెడ్ ఏరియా, అంటే గొడవలో ఉన్న ప్రాంతము. సో దీన్నే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటాం, పాక్ ఆక్రమించిన ప్రాంతం. సో K2 అనేది మనకి ఇక్కడ ఉంటుంది, K2 అనేది ఇక్కడ ఉంటుంది. ఇది మన ఇండియాలోనే అని మనం చెప్పుకుంటాము. కాబట్టి ఇండియన్ సోర్సెస్ ప్రకారంగా చూసినప్పుడు గవర్నమెంట్ కూడా అఫీషియల్గా K2 అనేది ఇండియాలోనే వస్తుంది అని చెప్తుంది. ఎందుకంటే ఇది మనం యాక్సెప్ట్ చేయం, పాకిస్తాన్ వాళ్ళు ఇల్లీగల్గా ఆక్రమించుకున్నారు, ఇది మన దాంట్లో లేదు అంటే మనమే పాక్ ఆక్రమణని సపోర్ట్ చేస్తున్నట్టు అవుతుంది. కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడు ఒప్పుకోదన్నమాట K2 మన దాంట్లో కాదు అని చెప్పి. అందుకనే మీరు K2 ఏ దేశంలో ఉంది అంటే మనం ఇండియాలో ఉంటున్నాం, వీఆర్ ఇండియన్స్ కాబట్టి ఇండియా అనే చెప్పాలి. సో ఓకే కండి. ఇప్పుడు K2 దగ్గర కాంట్రవర్షియల్, మీరు ఏదైనా బుక్స్లో పాకిస్తాన్ అని చదివినా అదేంటి పాకిస్తాన్ అన్నాడు అనుకోకండి, రీజన్ ఇదనమాట. సో ఇండియా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ K2 యొక్క హైట్ వచ్చేసరికి సెకండ్ హైయెస్ట్ వరల్డ్లోనే, అది 8611 మీటర్స్. నెక్స్ట్ వరల్డ్లోనే థర్డ్ హైయెస్ట్ పీక్ ఏంటి అంటే కంచన్జంగా. కంచన్జంగా మనకి కంచన్జంగా హైట్ ఇది ఎక్కడుంది అంటే ఇండియాలో ఉంది, ఇది ప్యూర్లీ ఇండియాలో ఉంది. సో ఎప్పుడన్నా మీకు ప్రశ్న భారతదేశంలో అతి ఎత్తైన శిఖరం ఏది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ది హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ ఇండియా అని అడిగాడు అనుకోండి, ఆప్షన్స్లో K2 అని ఇస్తే మీరు K2 అని పెట్టండి. ఆప్షన్స్లో K2 ఇవ్వకుండా వేరే ఆప్షన్స్ ఇస్తే ఆబ్వియస్లీ కంచన్జంగా ఇస్తాడు. ఒకవేళ K2 ఇవ్వకపోతే అప్పుడు కంచన్జంగా అని పెట్టండి. అంటే మనకి ఇచ్చిన ఆప్షన్స్ బట్టి మనం వెళ్ళాలి. కంచన్జంగా హైట్ వచ్చేసరికి 8598 మీటర్స్. నెక్స్ట్ వరల్డ్లోనే ఫోర్త్ హైయెస్ట్ మౌంటైన్ మనకి మకాలు పీక్ అనమాట. ఇది నేపాల్ చైనా ఆ సరిహద్దుల్లో ఉంటుంది, నేపాల్ చైనా సరిహద్దులో. హైట్ వచ్చేసరికి 8481 మీటర్స్. ఇవన్నీ 8000 దాటే ఉంటాయి, చాలా ఎత్తైన శిఖరాలండి, అన్ని 8000 దాటే 8000 అంటారు వీటిని. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసరికి ధౌలగిరి. ధౌలగిరి మనకి నేపాల్లో ఉంటుంది. హైట్ వచ్చేసరికి 8172 మీటర్స్. ఓకే అండి. నెక్స్ట్ సిక్స్త్ వచ్చేసరికి నేపాల్లోనే ఉంటుంది, నేపాల్లోనే ఎక్కువ ఉంటాయి అన్నమాట ఎత్తైన శిఖరాలు. చోవోయు నేపాల్ 81 ధౌలగిరి కదండి, చోవోయు 8153 వస్తుంది, 8153 మీటర్స్. సెవెంత్ హైయెస్ట్ పీక్ ఆఫ్ ది కంచన్జంగా ఎక్కడ ఉంటుంది సార్ అని అడుగుతున్నారు. కంచన్జంగా నేను చూపిస్తానండి, మ్యాప్ పాయింటింగ్లో చూపిస్తా. కంచన్జంగా ఇండియానే, ఎక్కడ అనేది నేను చూపిస్తా. ఇవన్నీ పీక్స్ మీకు మ్యాప్ పాయింటింగ్ ఫస్ట్ పాయింట్స్ నోట్ చేసేసుకోండి, చూపిస్తా మ్యాప్లో. సెవెంత్ హైయెస్ట్ పీక్ మనకి నంగా పర్బత్. నంగా పర్బత్ ఎక్కడ అంటే ఇండియా. ఎంత ఎత్తు అంటే 8126 మీటర్స్.
మహేష్ గారు 8 కిలోమీటర్స్ హైట్ ఉంటాయా సార్ నిజంగా అంటే ఉంటాయండి. అవన్నీ అఫీషియల్గా వాటి హైట్ని కొలిచి చెప్పినవే, చాలా ఎత్తులో ఉంటాయి. రియలీ మనకు అవి 8 కిలోమీటర్స్ దాటే ఉంటాయి. అన్నపూర్ణ 8th హైయెస్ట్ పీక్ ఆఫ్ ద వరల్డ్ ఏంటి అంటే అన్నపూర్ణ. ఎక్కడ ఉంది అన్నపూర్ణ? నేపాల్లో ఉంది. హైట్ ఎంత? 80 మీటర్స్. 9th హైయెస్ట్ పీక్ ఆఫ్ ద వరల్డ్ ఏంటి అంటే హిడెన్ పీక్ అంటాము. దీని యాక్చువల్లీ పేరు గాషర్బ్రమ్ అనమాట. గాషర్బ్రమ్ 2 ఉంటాయి, 1, 2. ఇదేమో 1 అనమాట. గాషర్బ్రమ్ 1 ఉన్నారండి దీని పేరు ఎప్పుడన్నా? గాషర్బ్రమ్ 1 ఇది మన ఇండియాలోనే ఉంటుంది. యాక్చువల్లీ ఇది కూడా పీఓకేలోనే ఉంటుంది, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో. సో మనం ఇండియానే చెప్తాం దీన్ని. ఉటా ఆ ప్రాంతంలో ఉంటుంది. దీని హైట్ వచ్చేసరికి 8068 మీటర్స్. 10th హైయెస్ట్ పీక్ ఆఫ్ ద వరల్డ్ వచ్చేసరికి మనకి నందాదేవి ఉన్నది ఇండియాలో. ఎత్తు 7813 మీటర్లు. సో దీస్ ఆర్ ది హైయెస్ట్ మౌంటైన్ పీక్స్ ఆఫ్ ద వరల్డ్. ఇప్పుడు మనం ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయనే పాయింట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, K2 నంగా పర్బత్. ఇది మనం జనరల్గా మన మ్యాప్లో కాశ్మీర్ని ఈ రకంగా చూపించుకుంటాం అనమాట. సో అట్లా చూసుకుంటే ఇవన్నీ ఈ హిమాలయస్, ఇక్కడ ఉన్నటువంటి హిమాలయస్లో నంగా పర్బత్, K2, గాషర్బ్రమ్ 1 అన్నాను కదండి, హిడెన్ పీక్ అని ఇక్కడ ఉంటుంది. తర్వాత మనకి ధౌలగిరి, అన్నపూర్ణ నేపాల్లో ఉంటాయి ఇవన్నీ. చోవోయు, ఎవరెస్ట్, మకాలు, కాంచన్జంగా, ఇవన్నీ హైయెస్ట్ పీక్స్ ఆఫ్ ద వరల్డ్ అనమాట. సాయి బ్రహ్మం గారు ఏమడుగుతారు ఎగ్జామ్లో అంటే హైయెస్ట్ పీక్ ఇన్ ఇండియా ఏది అని అడగచ్చండి. హైయెస్ట్ పీక్ ఇన్ ఇండియా ఏది అనొచ్చు, లేకపోతే హైయెస్ట్ పీక్ ఆఫ్ ద వరల్డ్ ఏది అని అడగచ్చు, లేకపోతే హైయెస్ట్ పీక్ ఆఫ్ కాంటినెంట్స్ ఏషియా, ఆఫ్రికా, ఏషియా, ఆఫ్రికా, నార్త్ అమెరికా అట్లా అడగచ్చు. 3 రకాలుగా అడగచ్చు ప్రశ్నలో. ఇండియాలో అడగచ్చు. ఇండియాలో అడిగితే మనకు ఆప్షన్స్లో K2 ఇస్తే K2 పెట్టాలి, కాంచన్జంగా ఇస్తే కాంచన్జంగా పెట్టాలి. వరల్డ్లో అంటే ఎవరెస్ట్ పెట్టాలి. కాంటినెంట్స్ ఇందాక చూసాం, ఏ కాంటినెంట్స్లో ఏది ఎత్తైన శిఖరం అని చూసాం కదండి. ఆ ఏ కాంటినెంట్ అడిగితే ఆ కాంటినెంట్కి ఎత్తైన శిఖరం పెట్టాలి. ఆ 3 విధాలుగా ఎగ్జామ్స్లో అడుగుతాడు వీటిపైన ప్రశ్న. నెక్స్ట్ మ్యాజిక్ మూమెంట్స్ గారు జనరల్ క్వశ్చన్స్ అడితే కింద కమెంట్ సెక్షన్లో పెట్టేసేయండి. మ్యాజిక్ మూమెంట్స్ సమ్మన్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అది కింద కమెంట్స్లో పెట్టేయండి. మోర్ దెన్ లైవ్ చాట్లో మనకి స్కోప్ ఉండదు చూడడానికి. సో కింద కమెంట్స్లో పెట్టేస్తే మనకు కుదిరినప్పుడు క్లాస్ మనకి డీవియేట్ అవ్వకుండా, డైవర్ట్ అవ్వకుండా మనం క్విజ్లోనే ఎప్పుడో ఆ క్వశ్చన్స్ చూడొచ్చు. నెక్స్ట్ మనం చూడాల్సిన పాయింట్ ఏంటి అంటే లిస్ట్ ఆఫ్ మేజర్ మౌంటైన్ రేంజెస్ ఆఫ్ ద వరల్డ్. మనం మౌంటైన్ పీక్స్ చూసాము, ఇప్పుడు మౌంటైన్ రేంజెస్ చూద్దాం. లిస్ట్ ఆఫ్ మేజర్ మౌంటైన్ రేంజెస్ ఆఫ్ ద వరల్డ్. రేంజ్ అంటే ఏంటి ఆల్రెడీ మనం చూసుకున్నాం కదండి. సో మౌంటైన్ రేంజెస్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచంలో ముఖ్యమైనటువంటి మౌంటైన్ రేంజెస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ యాండీస్ మౌంటైన్ రేంజ్. ఏ కాంటినెంట్ అండి యాండీస్? సౌత్ అమెరికా. ఎంత పొడవు ఉంటుంది, ఎత్తు కాదండి. మౌంటైన్ రేంజెస్ అంటే పర్వతాలు వరుస క్రమంలో ఉంటాయి కదా, వాటి యొక్క లెంగ్త్ను మనం మాట్లాడుకుంటాం, ఎంత పొడవు ఉంటాయి అనేది మాట్లాడుకుంటాం మనం రేంజెస్ వచ్చేసరికి. సో యాండీస్ మనం చూసుకున్నట్లయితే ఎంటైర్ సౌత్ అమెరికా వెస్ట్ కోస్ట్ మొత్తం స్ప్రెడ్ అయి ఉంటుంది అనమాట. ఆల్రెడీ మనం చూసాం యాండీస్ ఎక్కడ ఉంటుంది, ఎంత దూరం ఉంటుంది, అవన్నీ యాండీస్ ప్రస్తావన వచ్చినప్పుడు అక్కడ మన మౌంటైన్స్ క్లాస్ చూసినప్పుడు. నెక్స్ట్ దీని యొక్క పొడవు లెంగ్త్ ఎంత అంటే 7100 కిలోమీటర్స్. నాగరాజు గారు సార్ వరల్డ్లో అయినప్పుడు ఇండియాలో కూడా ఎవరెస్టే అవుతుంది కదా అంటున్నారు. అట్లా ఎట్లా అవుతుందండి? వరల్డ్లో అయినప్పుడు ఇండియా కూడా ఎవరెస్టే అవుతుంది ఎట్లా అవుతుంది? ఇండియాలో లేదు ఎవరెస్ట్. ఎవరెస్ట్ అనేది నేపాల్లో ఉంటుందండి. వరల్డ్లో ఏది ఎత్తైనది అంటే ఎవరెస్ట్ అంటాం. ఇండియాలో ఎత్తైనది ఏంటి అంటే K2 ఆర్ కాంచన్జంగా డిపెండింగ్ అపాన్ ఆప్షన్స్ అంటాం. అంటే నాగరాజు గారు సార్ వరల్డ్లో అయినప్పుడు ఇండియాలో కూడా ఎవరెస్టే అవుతుంది కదా అంటున్నారు. అట్లా ఎట్లా అవుతుందండి అంటే ఒకసారి ఆలోచించండి, మీకే క్యాచ్ అవుతుంది పాయింట్. మీరు సమ్వేర్ లాజిక్ మిస్ అయ్యారు. వరల్డ్లో అయినప్పుడు ఇండియాలో కూడా ఎవరెస్టే అవుతుంది కదా అని అడుగుతున్నారు. ఇట్ కాంట్ బి అండి. ఎందుకంటే ఎవరెస్ట్ ఇండియాలో లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేపాల్లో ఉంది. సో వరల్డ్లో ఏది అంటే మనం ఎవరెస్ట్ అంటాం. ఇండియాలో లేదు కాబట్టి ఎవరెస్ట్ ఇండియాలో ఎందుకు అవుద్దండి అంటే ఐ గెస్ యూ గాట్ ద పాయింట్.
లోయెస్ట్ పాయింట్ అంటే మనకు మరియానా ట్రెంచ్ అండి. లోయెస్ట్ పాయింట్ మనం ఓషనోగ్రఫీ చూసినప్పుడు చదువుతాము. పసిఫిక్ ఓషన్లో మరియానా ట్రెంచ్ ఉంటుందన్నమాట. 11 కిలోమీటర్ లోతులో ఉంటుంది మీన్ సీ లెవెల్కి. సో లోయెస్ట్ పాయింట్ ఏంటి అంటే మరియానా ట్రెంచ్. ఎవరెస్ట్ హిమాలయస్లో ఉన్నది కదా అంటే నాగరాజు గారు మీరు పాయింట్ మిస్ అయిపోయారు. హిమాలయాస్ అనేది ఓన్లీ ఇండియాలోనే లేదండి. హిమాలయస్ మనకి పాకిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్ అవంతా స్ప్రెడ్ అయి ఉందండి. హిమాలయస్ ఒక్క ఇండియాలోనే లేదు హిమాలయస్ అనేది. ఆ హిమాలయాస్లో మౌంట్ ఎవరెస్ట్ నేపాల్ చైన్ ఆఫ్ హిమాలయాస్లో ఉందండి. నెక్స్ట్ సో Andes 7,100 కిలోమీటర్స్. హిమాలయ మౌంటైన్ రేంజెస్ ఎక్కడ ఉంది? ఇది ఏషియాలో ఉంది. దీని పొడవు ఎంత అంటే 2,500 కిలోమీటర్స్ పొడవు అండి. ఇది అంటే లెంగ్త్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పాను ఇట్లాగా ఉంటాయి హిమాలయాస్ అని, ఆ లెంగ్త్ అనమాట. ఈ 2,500 కిలోమీటర్స్ లెంగ్త్లో ఉంటాయి అవి. నెక్స్ట్ కారాకోరం. కారాకోరం మనకి ఏషియాలో ఉంటుంది. కారాకోరం మౌంటైన్ రేంజ్. దీని పొడవు చిన్నదే అనమాట. దీని ఎత్తు 500 కిలోమీటర్స్ పొడవు, అంటే పొడవు లెంగ్త్ 500 కిలోమీటర్స్ లాంగ్ ఉంటుంది. నెక్స్ట్ మనకి రాకీస్ ఉంటుంది కదా యూఎస్ఏలో, అది కూడా ఒక ఇంపార్టెంట్ మౌంటైన్ రేంజ్ అనమాట. రాకీస్ మౌంటైన్ రేంజ్ ఇన్ నార్త్ అమెరికా. దీని లెంగ్త్ పొడవు వచ్చేసరికి 4,800 కిలోమీటర్లు. నెక్స్ట్ అలాస్కా మౌంటైన్ రేంజ్. అలాస్కా అనగానే మీకు గుర్తు రావాల్సింది యూఎస్ఏ. దీని యొక్క పొడవు 1,120 కిలోమీటర్స్ అండి. ఇవి పొడవు వచ్చేసరికి కిలోమీటర్స్లో చెప్తాం, ఎత్తు మీటర్లో చెప్తాం. ఆల్ప్స్ అనేది యూరప్లో ఉంటుంది. దీని యొక్క పొడవు 1,150 కిలోమీటర్లు. నెక్స్ట్ ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి గ్రేట్ డివైడింగ్ రేంజ్ అని ఉంటుంది. ఆస్ట్రేలియాలో గ్రేట్ డివైడింగ్ రేంజ్ ఇన్ ఆస్ట్రేలియా. దీని యొక్క పొడవు 3,300 కిలోమీటర్లు. సో దీంతో మనకి మేజర్ మౌంటైన్ రేంజెస్ ఆఫ్ ద వరల్డ్ అనేవి చూడడం జరిగింది. సో ఇవన్నీ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. మనం ఏమేమి చూసాము? మేజర్ మౌంటైన్ పీక్స్ చూసాము వరల్డ్లో ఉన్నటువంటివి. మేజర్ మౌంటైన్ రేంజెస్ ఆఫ్ ద వరల్డ్ చూసాము. ఈచ్ కాంటినెంట్లో, ఒక్కొక్క కాంటినెంట్లో హయ్యెస్ట్ పీక్ ఏదో కూడా చూసాము. నెక్స్ట్ మనము సెకండ్ హైయెస్ట్ పీక్ అంటున్నారండి సాయి కిషోర్ గారు. సెకండ్ హైయెస్ట్ పీక్ అంటే మనకు వరల్డ్లో అనుకుంటే K2నే వస్తుంది. వరల్డ్లో సెకండ్ హైయెస్ట్ పీక్ ఏది అంటే K2 వస్తుంది ఎవరెస్ట్ తర్వాత. సో నెక్స్ట్ మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్నేషనల్ మౌంటైన్ డే గురించి కూడా చూడాలండి. ఇంటర్నేషనల్ మౌంటైన్ డే, అంతర్జాతీయ పర్వత దినోత్సవం అని ఉంటుంది. ఇంటర్నేషనల్ మౌంటైన్ డే. ఎగ్జామ్స్లో దీంట్లో ప్రధానంగా 2 రకాలుగా అడుగుతాడు. ఒకటి ఏంది అంటే మనము ఏ సంవత్సరంలో ఏ రోజు ఇంటర్నేషనల్ మౌంటైన్ డేగా సెలబ్రేట్ చేస్తాము అంటాడు ఫస్ట్ పాయింట్. అప్పుడు మనము ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేస్తాం. ఇది ఏ రోజు అంటే 11th December ఎవ్రీ ఇయర్ మనము ఇంటర్నేషనల్ మౌంటైన్ డేని సెలబ్రేట్ చేస్తాము. 11th December ఎవ్రీ ఇయర్. ఈ ప్రశ్న అడగచ్చు, ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు అనే ప్రశ్న అడుగుతాడు. 11th December అని మనం చెప్పాలి. రెండోది ఏమడుగుతాడంటే ప్రతి సంవత్సరము ఈ సెలబ్రేట్ చేసినప్పుడు ఒక థీమ్తో సెలబ్రేట్ చేస్తాం అనమాట, ఒక థీమ్తో. సో లేటెస్ట్ మీరు ఎప్పుడైతే చదువుతున్నారో దానికి లేటెస్ట్ ఏది ఉంటే ఆ సంవత్సరం యొక్క థీమ్ నేర్చుకోవాలి. మనం ప్రస్తుతం ఉన్నాము ఏప్రిల్ 2020లో కాబట్టి మనం ఇక్కడ లేటెస్ట్ అంటే ఏమొస్తుంది 11th December 2019లో అయినటువంటి ఇంటర్నేషనల్ మౌంటైన్ డే వస్తుంది. కాబట్టి 2019 థీమ్ ఏంటి అనేది మనకి లేటెస్ట్, అది మనం నేర్చుకోవాలి. ఇది అడుగుతాడు ఎగ్జామ్లో. ఈ 2 రకాలుగా అడగచ్చు దీనిపైన ఎగ్జామ్లో. సో 2019 ఇంటర్నేషనల్ మౌంటైన్ డే యొక్క థీమ్ ఏంటి అంటే మౌంటైన్స్ మ్యాటర్ ఫర్ యూత్. మౌంటైన్స్ మ్యాటర్ ఫర్ యూత్ అనేది
2019 ఇంటర్నేషనల్ మౌంటైన్ డే యొక్క థీమ్ అన్నమాట. తేజ మిస్మి గారు, ఎనీబడి ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ యూఎస్ఏ, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా అంటున్నారు. మనకి వరల్డ్ మ్యాప్ చూస్తే మీకు క్లియర్గా చెప్పగలుగుతాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ అమెరికా ఈ విధంగా ఉంటుందండి, కింద ఇంకొక కాంటినెంట్ ఉంటుంది. సో ఇది మనం సౌత్ అమెరికా అంటాము, ఇది నార్త్ అమెరికా అంటాం. నార్త్ అమెరికాలో ఈ పార్ట్ అంతా చూస్తే మనము కెనడా అంటాము, ఈ పార్ట్ అంతా యూఎస్ఏ అంటాము, ఈ రెండింటి మధ్యలో మిక్స్ అయిన వాటిని ఆ మెక్సికో అవి ఉంటాయి. సో నార్త్ అమెరికా అనేది కాంటినెంట్ అండి, అందులో ఉన్న కంట్రీస్ కెనడా అండ్ యూఎస్ఏ. సౌత్ అమెరికా అనేది డిఫరెంట్ కాంటినెంట్ ఆల్ టుగెదర్. సౌత్ అమెరికాలో మళ్ళీ చాలా కంట్రీస్ ఉంటాయి, ఎవరు బ్రాజిల్, ఎవరు చిలీ, అర్జెంటీనా, అవన్నీ సౌత్ అమెరికా కాంటినెంట్లో ఉన్నటువంటి కంట్రీస్. కాబట్టి ఇంటర్నేషనల్ మౌంటైన్ డేకి సంబంధించి ఈ పాయింట్ అనేది మీరు క్లియర్గా గుర్తుంచుకోవాలి. ఓకే కండి. నెక్స్ట్ నాగరాజు గారు, డిఫరెన్స్ బిట్వీన్ పీక్ అండ్ రేంజెస్ అంటున్నారండి. పీక్ అంటే శిఖరం అండి, రేంజెస్ అంటే మనం ఆల్రెడీ చూసాం, ప్రీవియస్ క్లాస్ చూడండి క్లారిటీ వస్తుంది. మనం మౌంటైన్స్ గురించి చూసినప్పుడు చూసాం రేంజ్ అని దేన్ని అంటాము అని. అందుకని ఏ క్లాస్ని మధ్యలో మిస్ అవ్వద్దండి, ముందు ఆల్రెడీ చదివిన క్లాస్ చూసాకే ఈ క్లాస్ చూస్తే కంటిన్యూటీ ఉంటుందన్నమాట. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు నేను రేంజ్ అంటే ఏంటి చెప్పాను అంటే మనం చూస్తున్న దాంట్లో సగం మందికి ఆ టాపిక్ కవర్ అవ్వట్లేదు సార్, అంటే ఈ క్లాస్లో జరగాల్సిన టాపిక్ ముందుకెళ్ళట్లేదు అనే భావన వచ్చేస్తుంటుంది. కాబట్టి మీరు ఆల్రెడీ మనం చదివిన వాటిపైన మీరు వీడియోస్ చూసేసేయండి ముందున్నవి. ఎందుకంటే రేంజ్ అది చూసాం క్లియర్గా, రేంజ్ అంటే ఏంటి, మౌంటైన్ సిస్టమ్ అంటే ఏంటి, మౌంటైన్ చైన్ అంటే ఏంటి, అవన్నీ చూడడం జరిగింది మనం. టూ 2020కి లేదా ఇంకా పెట్టలేదా అంటున్నారు రవికుమార్ గారు. 2020 ఇంకా అవ్వలేకండి, 11th డిసెంబర్ అయితే అప్పుడు పెడతారు, అప్పుడు తెలుస్తుంది అనమాట మనకి. సో లేటెస్ట్ ఏంటి అంటే 2019 లేటెస్ట్. నెక్స్ట్ మనకి దీంతో మౌంటైన్స్ అనే టాపిక్ అనేది చూడాల్సినవి అయినాయండి, కవర్ అయిపోయినాయి. మౌంటైన్స్ ఎవ్రీథింగ్ ఏదైతే మనం చూడాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంతా చూసాము. కాకపోతే ఇక్కడ ప్రధానంగా మీకు జనరల్గా 2 డౌట్స్ రావచ్చు, ఆ డౌట్స్ క్లారిఫై చేస్తాను. దాంతో మీకు మౌంటైన్స్ చాప్టర్ అయిపోతుంది, ఈరోజు క్లాస్ కూడా అయిపోయినట్లే. మనకి మౌనా కియా అనే ఒక వాల్కెనిక్ మౌంటైన్ ఉంటుంది. మీరు ఎక్కడన్నా బుక్లో ఈ విధంగా చదవచ్చు, ఎర్త్లో లేదా వరల్డ్లో ఎత్తైన హయ్యెస్ట్ మౌంటైన్ అని ఇచ్చినప్పుడు ఎక్కడన్నా మీరు ఏదన్నా బుక్లో చదివితే అక్కడ మీకు మౌనా కియా అనే పాయింట్ కనబడచ్చు. అదేంటిది మౌంట్ ఎవరెస్ట్కి వస్తారని డౌట్ వస్తుంది మీకు. అయితే మౌనా కియా వచ్చేసరికి వాల్కెనిక్ మౌంటైన్. అయితే వాల్కెనిక్ మౌంటైన్ అగ్నిపర్వతం ఎక్కడొచ్చిందంటే సముద్రంలో వచ్చిందనమాట. అంటే ఇదంతా సముద్రం. ఈ సముద్రంలో కింద నుంచి మనకి ఫ్రీక్వెంట్గా వాల్కెనోస్ వస్తూ ఈ మౌంటైన్ ఏర్పడుతూ ఉందన్నమాట. దానితో సముద్రం కింద నుంచి పర్వతం పైకి వచ్చింది. మనకి బయట నుంచి కనబడేది కేవలం ఈ భాగమే అనమాట. ఇది దాదాపుగా తక్కువే ఉంటుంది, ఎత్తు అరౌండ్ 4500 మీటర్స్ మాత్రమే ఉంటుంది. అయితే సముద్రం లోపల చూసుకుంటే దాదాపుగా 6000 మీటర్లు ఉంటుంది అనమాట సముద్రం లోపల. కాబట్టి బేస్ నుంచి చూసుకుంటే మొత్తం మీద ఇది అరౌండ్ 10,500 మీటర్స్ ఎత్తు ఉంటుంది ఓవరాల్గా. ఇది మౌంట్ ఎవరెస్ట్ 8848, ఇది మొత్తం మీద చూసుకుంటే 10,500 ఉంది. సో అన్నిటికన్నా ఎత్తైంది ఎక్కడైనా మీకు బుక్లో మౌనా కియా అని ఇస్తే దాని మీనింగ్ అదండి. మొత్తం బేస్ నుంచి చూసుకున్నప్పుడు ఈ విధంగా ఉంటుంది అనమాట మనకి. కాకపోతే ఇది సబ్మర్జ్డ్ అండర్ వాటర్, మనకు కనిపించేది ఈ పార్ట్ మాత్రమే. అది చాలా తక్కువే ఉంటుంది, తక్కువే అంటే 4005 మీటర్స్ కంపారిటివ్లీ తక్కువే ఉంటుంది. లక్ష్మణ గారు, ఇన్ విచ్ ఇయర్ ఇంటర్నేషనల్ మౌంటైన్ డే డిక్లేర్డ్ అంటున్నారు. 2002లో నిర్ణయం తీసుకున్నదండి యునైటెడ్ నేషన్స్. 2003 నుంచి ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేస్తున్నారు ఇంటర్నేషనల్ మౌంటైన్ డే. 2003 నుంచి ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ మౌంటైన్ డే అసలు ఒకటి పెట్టుకోవాలి అని 2002లో యుఎన్ జనరల్ అసెంబ్లీ వారు నిర్ణయించారు. సో మనకి ఈ పాయింట్ నోట్ చేసుకోండి, మౌనా కియా. అంటే కొన్ని బుక్స్లో మీకు మేబీ ఎక్కడన్నా మీరు ఎన్సైక్లోపీడియాలో వాటిలో చూస్తే ఈ పాయింట్ ఇస్తాడు, మౌనా కియా 10,000 మీటర్స్. అదేంటిది ఎవరెస్ట్ కదా మనకు తెలిసింది అని. ఇది సబ్మర్జ్డ్ అండర్ వాటర్ అనమాట. మీరు చూసుకున్నట్లయితే ఇదంతా వాటర్లో సబ్మర్జ్ అయిపోయింది, బయటకు కనబడేది అరౌండ్ 4500 మీటర్స్ ఓన్లీ. ఇది ఒక పాయింట్ మీరు నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఒలంపస్ మాన్స్ యూనివర్స్లోనే నెక్స్ట్ ఏమంటాడంటే ఇది వరల్డ్లో.
యూనివర్స్లోనే ఆల్రెడీ నేను ఈ పాయింట్ యూనివర్స్ చెప్పినప్పుడు చెప్పా, మనకి మొత్తం యూనివర్స్ కాదండి, సోలార్ సిస్టమ్, సోలార్ సిస్టంలో అనమాట. అంటే సౌర కుటుంబ వ్యవస్థలోనే ఎత్తైన మౌంటైన్, హైయెస్ట్ మౌంటైన్ ఏది? సోలార్ సిస్టమ్ చెప్పినప్పుడు ఈ పాయింట్ నేను మీకు చెప్పాను. హైయెస్ట్ పీక్ ఏంటి అని అంటే మాన్స్ ఒలంపస్ అనే పాయింట్ చెప్పాను. మాన్స్ ఒలంపస్ మార్స్లో ఉంటుందన్నమాట ఇది. సో ఇది మన సౌర కుటుంబ వ్యవస్థలోనే, సోలార్ సిస్టంలోనే హైయెస్ట్ పీక్ మాన్స్. అంటే కంపారిజన్ చూసుకుంటే ఎవరెస్ట్కి, మౌనాకియాకి, ఒలంపస్, మాన్స్కి, మౌనాకియా మ్యాక్సిమం సబ్మర్జ్డ్ ఉంటుంది, ఎక్కువ లోతు, పైకి ఉండేసరికి కొంచెమే ఉంటుంది. ఎవరెస్ట్, మౌనాకియా వీటితో కంపేర్ చేసుకుంటే మౌనాకియా, ఒలంపస్, మాన్స్ చూడండి ఇంత పెద్దగా ఉంటుంది అనమాట. అంటే రిలేటివ్లీ ఎవరెస్ట్ ఒక ఇంతగా మనం తీసుకుంటే ఎవరెస్టే చాలా పెద్దది, అట్లాంటిది ఎవరెస్ట్కి చూడండి ఆల్మోస్ట్ 3 రెట్లు ఉంటుంది అనమాట. ఏది? ఒలంపస్, మాన్స్ 3 రెట్లు ఉంటుంది, 3x టైమ్స్ ఉంటుంది మౌంట్ ఎవరెస్ట్. మౌంట్ ఎవరెస్ట్ ఎక్స్ అనుకుంటే 3x ఉంటుంది. అంటే మౌంట్ ఎవరెస్ట్ ఎన్ని 9 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది మౌంట్ ఎవరెస్ట్. ఒలంపస్ మాన్స్ 27 కిలోమీటర్ల ఎత్తు అనమాట. ఒలంపస్ మాన్స్ ఇంకా మీరు ఊహించుకోవచ్చు 27 కిలోమీటర్ల ఎత్తు అంటే ఎంత ఉంటుందో. సో ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఒలంపస్ మాన్స్ అంటే కన్ఫ్యూజ్ అవుతుంది, సోలార్ సిస్టంలో అంటే ఒలంపస్ మాన్స్. ఓవరాల్గా అంటే మనం భూమి కింద, అంటే సముద్రం కింద నుంచి కూడా మనం పరిగణంలోకి తీసుకున్నట్లయితే మౌనాకియా, జనరల్గా మౌంట్ ఎవరెస్ట్. ఇంతకు ముందు క్లాసెస్ వినడం ఎలా అంటే అడుగుతున్నారు అనిత గారు. ఇంతకు ముందు క్లాసెస్ అంటే మనకి వీడియోస్లోకి వెళ్ళండి, మన ఛానల్లోనే వీడియోస్లో క్లాస్ 1, క్లాస్ 2 అట్లా పెట్టి ఉంటుంది, ప్లేలిస్ట్ కూడా ఉంటుంది, పాయింట్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఒక పాయింట్ నోట్ చేసుకోండి. అర్థమెటిక్ అండ్ రీజనింగ్కి మనకి జీజేపీ తెలుగు యాప్ అని ఉంటుంది. అయితే ప్రోమో కోడ్ హోమ్ అనేది ఈరోజు లాస్ట్ డేట్ అండి. ఎవరన్నా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కావాలి అంటే ప్రోమో కోడ్ హోమ్ అప్లై చేస్తే 10% అనేది మనకి డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇది లాస్ట్ డేట్ అండి ఈరోజు. సో ఈ పాయింట్ నోట్ చేసుకోగలుగుతారు. మనకి యాప్తో పాటు వెబ్సైట్ కూడా www.ggptelugu.in వెబ్సైట్లో కూడా సేమ్ కంటెంట్ అవైలబుల్గా ఉంటుంది. అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించి టోటల్ టాపిక్స్ అనేది మనకి ఇందులో కవర్ అవ్వడం జరుగుతుంటుందండి. సో ఇది మనకి ఒలంపస్ మాన్స్. దీంతో మనకి మౌంటైన్స్ టాపిక్కి కావాల్సిన పాయింట్స్ అన్నీ మనం చూడడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో మనము మోస్ట్లీ నెక్స్ట్ ల్యాండ్ ఫామ్, ప్రధాన భూస్వరూపాల్లో పర్వతాలను చూసాం కదండి. తర్వాత మనం మోస్ట్లీ ప్లాట్యూస్కి అనేది వెళ్తాము. మోస్ట్లీ వీ విల్ బి గోయింగ్ ఫర్ పీఠభూములు, ప్లాట్యూస్. సో ఇక్కడ వరకు మీరు అప్డేటెడ్గా ఉండండి. నెక్స్ట్ క్లాస్లో మనం నెక్స్ట్ ల్యాండ్ ఫామ్కి వెళ్దాం. మనం బేసికలీ ఇప్పుడు చూస్తుంది ఏంటి? భూమిపైన ఉన్నటువంటి ప్రధాన భూస్వరూపాలు. అందులో మనం ఫస్ట్ ప్రైమరీ ల్యాండ్ ఫామ్స్ చూసాం. ప్రైమరీ ల్యాండ్ ఫామ్స్లో కాంటినెంట్స్, ఓషన్స్ అనుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మనం సెకండరీ ల్యాండ్ ఫామ్స్ చూస్తున్నాం. సెకండరీ ల్యాండ్ ఫామ్స్లో ఫస్ట్ చూసింది మౌంటైన్స్. అది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనం చూడాల్సింది ప్లాట్యూస్ అవి ఉంటాయి. అది అయిపోయిన తర్వాత మనము టెర్షియరీ ల్యాండ్ ఫామ్స్కి వాటికి వెళ్తుంటాం. సో ఇది మనం ఇన్డెప్త్గా ఓవరాల్గా ఏమేమి రావచ్చు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూసుకుంటూ వెళ్తున్నాం. సో ఇదంతా అప్డేటెడ్గా ఉండండి. అగైన్ మనము 11కి షార్ప్గా పాలిటీ క్లాస్లో కలుసుకుందాం. 11కి పాలిటీ క్లాస్లో కలుసుకుందాం 11కి. అంటిల్ దెన్ టేక్ కేర్ అండి, బాయ్ అండి. తేజ మిస్మి గారు శాంపిల్ వీడియోస్ అంటున్నారు. మనకి 9160085856 అనేది ఛానల్ యొక్క అఫీషియల్ నెంబర్ అండి, వాట్సాప్ నెంబరు. మీరు ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే టీమ్ వాళ్ళు డెఫినెట్లీ మీకు ఏదైతే క్వైరీ ఉందో రెస్పాండ్ అవుతారు. సో మీకు ఎటువంటి క్వైరీస్ ఉన్నా ఈ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు. కాబట్టి మనం 11కి కలుసుకుందాం క్లాస్లో. అంటిల్ దెన్ టేక్ కేర్ అండి, బై బై. పాలిటీలో మనం ప్రెసిడెంట్ టాపిక్కి సంబంధించి చూద్దాం. ప్రెసిడెంట్ కొంచెం పెద్ద చాప్టర్ కాబట్టి మనం దానికి సంబంధించి ప్రతి పాయింట్ చూస్తూ ఉన్నామన్నమాట. లాస్ట్ క్లాస్లో స్టేట్ లెజిస్లేచర్కి సంబంధించి, లాస్కి సంబంధించి ప్రెసిడెంట్కి ఏ విధంగా పవర్స్ ఉంటాయి. ఈరోజు మేబీ మనం ఆర్డినెన్సెస్ అవన్నీ చూడాల్సి ఉంటుంది. లోయెస్ట్ పాయింట్ అంటే మరియానా ట్రెంచ్ అండి, లోయెస్ట్ పాయింట్. అది మనం ఓషనోగ్రఫీలో చూస్తాం. ఇప్పుడు మనం మౌంటైన్స్ గురించి చూసాం కాబట్టి మనం హైయెస్ట్ పాయింట్ చూస్తున్నాం. వరల్డ్ విచ్ ఈజ్ ద బిగ్గెస్ట్ మౌంటైన్ అంటే ఎవరెస్ట్ అని చెప్తామండి.
ఒలంపస్ ఎక్కడ ఉంది అంటున్నారు, అది మార్స్లో ఉంటుందండి, మార్స్ ప్లానెట్లో ఉంటుంది. ఒలంపస్ మాన్స్ అంటాం వాటిని. ఒలంపస్ మాన్స్ ఇస్ ది హైయెస్ట్ మౌంటైన్ రేంజ్ ఇన్ ది మార్స్ అనమాట. పీడిఎఫ్ అని అడుగుతున్నారు ధనంజయ్ గారు. మనకి టెలిగ్రామ్ ఛానల్ ఉంటుందండి పీడిఎఫ్ కోసం, గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్ అని. ఆ ఛానల్లో మనకి పీడిఎఫ్ పెట్టడం ఉంటుందండి. మనకి ఏదైతే క్లాస్కి సంబంధించి పీడిఎఫ్లు అందులో ఉంటాయి. గ్రూప్ 2 బుక్స్ అంటున్నారు సమ్మన్ సుజాత గారు. ష్యూర్ అండి, తొందరలోనే వస్తే. ఆల్రెడీ మనకి ఆర్ఆర్బి సంబంధించి ఏమేమి బుక్స్ చదవాలి, జనరల్గా బ్రీఫ్గా ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్ కూడా ఎట్లా చదవాలి అని మనం జీజేపీ తెలుగు .in అనే వెబ్సైట్లో పెట్టడం జరిగింది. సో బుక్స్ కోసం ఒకసారి వెబ్సైట్ చూడండి, అక్కడ బుక్స్ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. బేసిక్స్ నుంచి మనం ఏ విధంగా చదువుకుంటూ వెళ్ళాలి అనే పాయింట్, స్టాండర్డ్ బుక్స్ వరకు ఏ విధంగా వెళ్ళాలి అనేది మనము అందులో కవర్ చేసాం. పద్మ గారు ప్లానెట్కి శాటిలైట్కి డిఫరెన్స్ ఏంటి సార్ అంటున్నారు. అది మీరు మన క్లాస్ స్టార్టింగ్లో ఫస్ట్ యూనిట్ మనం యూనివర్స్ చదివాము, ఆ టాపిక్కి వెళ్ళండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అక్కడ మనం క్లియర్గా చూసాం యూనివర్స్కి సంబంధించి మొత్తం. ప్లానెట్ అంటే ఏంటి, శాటిలైట్ అంటే ఏంటి, శాటిలైట్లో న్యాచురల్ శాటిలైట్ అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ శాటిలైట్ అంటే ఏంటి, ఏ ప్లానెట్స్కి ఎన్నెన్ని శాటిలైట్స్ ఉన్నాయి అనేవంతా మనం అక్కడ కవర్ చేయడం జరిగింది. లోయెస్ట్ పాయింట్ ఈచ్ కాంటెంట్ అవసరం ఉండదండి, జనరల్గా వరల్డ్లో గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యూ వాంట్ ఇన్ ఈచ్ కాంటెంట్ యూ హ్యావ్ టు సెర్చ్ ఫర్ ఇట్. జనరల్గా మనకి వరల్డ్లో అవసరం అంతే. దట్ యూ హ్యావ్ టు సెర్చ్ ఓవర్ ఇంటర్నెట్ అనమాట.